హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఆప్టా క్యాటలిస్ట్ వారు నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో ఉన్నాము. ఇక్కడ రెస్పెక్ట్ క్రియేషన్స్ మూవీ ల్యాబ్స్ స్టాల్ దగ్గర ఉన్నాము. అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ అండి. హౌ ఆర్ యూ? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? వెరీ గుడ్ అండి. మీరు 'మినుగుర్లు' అనే సినిమాకి డైరెక్ట్ చేశారు కదా. అవునండి. ఆ సినిమా ఆస్కార్కి కూడా వెళ్ళిందని విన్నాము. అవును. అసలు దాని గురించి చెప్పండి. 2014లో రిలీజ్ అయిందండి. ఓకే. 40 రియల్ బ్లైండ్ చిల్డ్రన్ యాక్ట్ చేశారు సినిమాలో. అంటే అందులో 40 మంది యాక్ట్ చేశారు. వాళ్ళ స్టోరీ కూడా వాళ్ళదే. సో ఇది ఫస్ట్ టైం తెలుగు హిస్టరీలోని 2014లో ఆస్కార్ అవార్డు అన్ని బెస్ట్ పిక్చర్ అన్ని కేటగిరీస్‌లోని ఆస్కార్ అవార్డుకి వెళ్ళిన ఫస్ట్ తెలుగు సినిమా అండి. అండ్ ఆ స్క్రిప్ట్‌ని కూడా ఆస్కార్ పర్మనెంట్ కోర్ కలెక్షన్‌లో ప్రిజర్వ్ చేశారు. ఆ తర్వాత నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ గోల్డెన్ ఎలిఫెంట్ కానీ, మన తెలుగులోని 7 నంది అవార్డ్స్ వచ్చాయి. జయసుధ గారు జ్యూరీ చైర్మన్. ఇట్స్ అంటే పేరు వచ్చింది. ఓకే. ఆ తర్వాత ఇంకా వేరే ఏం సినిమాలు చేశారండి? ఆ తర్వాత 24 కిసెస్ అని మన హెబ్బా పటేల్, అరుణ్ ఆదిత్య, రావు రమేష్ గారితో 24 కిసెస్ అని మంచి కమర్షియల్ లవ్ స్టోరీ. ఇప్పుడు అప్‌కమింగ్ మూవీస్ ఏమున్నాయండి? ఇప్పుడు 2 సినిమాలు ప్రొడక్షన్‌లో ఉన్నాయండి. ఒకటి దావత్ అని, అంటే పేరు ఇంకా కన్ఫర్మ్ చేయాలి. అది షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్‌లోని. అంటే నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. మా కో డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే. ఓకే. హరిశంకర్ అని మినుగుర్లికి కో డైరెక్ట్ చేశారు. వెరీ గుడ్ డైరెక్టర్, ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే. అలాగే ఐస్ బ్రేక్ అని, అది పెద్ద సినిమా, స్లమ్ డాగ్ మిలియనేర్ లాగా, అది యూఎస్లో షూటింగ్ అండి. నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఆహాహా! ఓకే. 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 ఆ, ఈ రెస్పెక్ట్ క్రియేషన్స్ మూవీ ల్యాబ్స్ అని పెట్టారు కదా. అసలు అవును. ఏం చేస్తుందండి ఇది? అంటే మూవీ ల్యాబ్స్ అంటే మేము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట చూసుంటే లాస్ట్ ఇయర్ స్క్రీన్ ప్లే కాంపిటీషన్ చేసాము. ఆ స్క్రీన్ ప్లే కాంపిటీషన్లోని విన్ అయిన దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు మూడోది దావత్. అలాగే ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ ప్లే కాంపిటీషన్ చేసి అందులో విన్ అయిన వాళ్ళని మళ్ళీ మూవీస్ అంటే గుడ్ కంటెంట్ వాళ్ళకి మేము వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి ఛాన్స్లు ఇస్తున్నాం. ఓకే. వాళ్ళతో మూవీస్ చేస్తున్నాం. ఓకే. అలాగే మేము కూడా పెద్దవాళ్ళతో, అంటే ఇంకా గీత ఆర్ట్స్ కానీ, నిన్న అల్లు బాబీ గారు వచ్చారు ఇక్కడికి. అలాంటి వాళ్ళతో మేము కూడా కొలాబరేట్ అయ్యి ఇంకా ఆ, మాకు కూడా అవకాశాలు వాళ్ళతో తీసుకుంటున్నాం. ఓకే. ఓకే.